ఈనాడు చూస్తే సొంతింటి కల నిజం చేసుకుంటున్న 3,192 పేద కుటుంబాలకు శుభాకాంక్షలు. 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరికీ ఇళ్లు లక్ష్యంగా జూన్ 2024 నుండి ఇప్పటి వరకు 17 నెలల్లో ఎన్డీఏ ప్రభుత్వం నిర్మించిన 3,192 ఇళ్లను పేదలకు అందించి వాళ్ళని ఇంటి యజమానులు చేసే కార్యక్రమం గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిచే లబ్ధిదారులకు నేడు ఇళ్ల పంపిణీ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే అర్థం కానిది ఏంటంటే ఎక్కడిచ్చారు వీళ్ళు అన్నటువంటిది. బేసిక్గా ఇప్పుడు జగన్ టైంలో జగన్ అన్న కాలనీలు ఇట్లాంటివి చేసుకొచ్చారు. చంద్రబాబు గారి టైంలో గతంలో ఏదైతే టిట్కో ఇళ్ళు అన్నారు, ఆ టిట్కో ఇళ్ళు మార్చికి కానీ మొత్తం పూర్తిగా ఇప్పుడు ఒక 30,000 35,000 ఇళ్ళు ఈ నెలలో పూర్తవుతాయని మొన్ననే ఈనాడు జ్యోతి రాసింది. ఇప్పుడు అకస్మాత్తుగా 3 లక్షల ఇళ్ళు. వాస్తవంగా బాబు గారు ఒక ఇల్లు కట్టించినా దానికి చాలా పెద్ద ప్రచారమే చేసుకుంటారు. అట్లాంటిది 3 లక్షల ఇళ్ళు అండర్ కన్స్ట్రక్షన్లో ఉంటే తెలుగుదేశం అనుకూల మీడియా, ప్రభుత్వ అనుకూల మీడియా ఎందుకని ఇప్పటిదాకా ప్రొజెక్ట్ చేయలేదనేది అర్థం కాలేదు. ఏకంగా 3 లక్షల ఇళ్ళు అంటే జగన్ టైంలో ప్రారంభమైన వాటిట్లో పూర్తయినయ్యా, లేకపోతే ఇదివరకు కనుక 20 లక్షల ఇళ్ళకి గృహప్రవేశాలు చేసేసామని చెప్పి ఆ తర్వాత తీరా చూస్తే 30,000 ఇళ్ళు కూడా పూర్తిగా అసలు ఒక్క ఇల్లు కూడా ఇంట్లోకి అడుగు పెట్టిన ఇది లేదు. 2019 ఎన్నికలకు ముందు 2019 తర్వాత అందులో మొదట్లో ఒక 50,000, తర్వాత ఒక 45,000 టిట్కో ఇళ్ళని దాదాపుగా 1,00,000 ఇళ్ళ వరకు జగన్ టైంలో పూర్తి చేశారు. మిగతా 2 లక్షల ఇళ్ళు అట్లా ఉండిపోయినాయి. అవి ఇప్పుడు వీళ్ళు వచ్చాక కడుతున్నామన్నారు. అందులో 30,000 అన్నారు. ఇప్పుడు ఏకంగా 3 లక్షల ఇళ్లకి సంబంధించిన గృహప్రవేశాలంటే ఆశ్చర్యకరంగా ఉంది. ఇది సంచలనాత్మకమైనటువంటి అంశమే.